ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలపై అప్డేట్ వచ్చింది. ఈ నెల 23తో పేపర్ వాల్యుయేషన్ ముగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత మార్కుల నమోదు ప్రక్రియ మరో 10 రోజుల సమయం పట్టనుంది. దీంతో మే 4 నుంచి 5 తేదీల్లో ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. టీజీలో మొత్తం 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు 10th పరీక్షలు రాశారు. ఇక అలాగే ఏపీలో ఈ నెలాఖరులో ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో 10th పరీక్షలకి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వంశీకృష్ణ అందుబాటులో ఉన్నారు. వంశీకృష్ణ, 10th ఎగ్జామ్ పైన బిగ్ అప్డేట్ రావడం మనం చూస్తున్నాం. ఫలితాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? 10వ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుందనేది కూడా మనం చెప్పాలి. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుందని కూడా చెప్పాలి. ప్రధానంగా ఈ నెల 23వ తేదీతోటి పేపర్ వాల్యుయేషన్ ని కంప్లీట్ చేయాలనేది కూడా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నటువంటి సందర్భం మనం కనిపించదు. ఆ దిశగా వేగంగా పనులు కూడా జరుగుతున్నాయని కూడా మనం చెప్పాలి. తర్వాత మార్కులు నమోదు ప్రక్రియ మరో 10 రోజుల సమయం పట్టనుంది. దీంతో మే 4 నుంచి 5వ తేదీలలో ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా తెలంగాణలో మొత్తం 5,17,000 మందికి పైగా కూడా రెగ్యులర్ విద్యార్థులు 10th పరీక్షలు రాయడం జరిగింది. అలాగే చూస్తే మాత్రం ఇప్పటికే మూల్యాంకనం సంబంధించి కూడా వేగంగా పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీలైనంత తొందరగా పరీక్ష ఫలితాలను విడుదల చేయాలనేది కూడా అధికారులు భావిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఏదైతే ఈ నెల 23 తోటి పేపర్ వాల్యుయేషన్ ముగించిన తర్వాత మరో 10 రోజుల్లో ఏదైతే నమోదు ప్రక్రియ ఏవైతే ఉంటుందో డేటా ఎంట్రీకి సంబంధించి మార్క్స్ నమోదు ప్రక్రియ, ఈ నమోదు ప్రక్రియను కూడా డే అండ్ నైట్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా ఆ దిశగా వేగంగా పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే 10th పరీక్షలు ఏదైతే ఫలితాలు విడుదలైన తర్వాత ఫర్దర్ గా జూన్ లో కాలేజెస్, ఇంటర్ కాలేజెస్ ఓపెన్ అవుతాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా వెంటనే అడ్మిషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా పరీక్షా ఫలితాలను విడుదల చేయాలనేది కూడా అధికారులు భావిస్తా ఉన్నారు. మేబీ ఈ నమోదు ప్రక్రియ అనేది 10 రోజుల్లో పూర్తవుతే దాంతో పాటుగా మూల్యాంకనం కూడా 23వ తారీఖు కల్లా పూర్తయితే మరో 10 రోజులు అంటే 4వ తేదీ, వచ్చే నెల 4వ తేదీ, 5వ తేదీ కల్లా కూడా 10th పరీక్షలను విడుదల చేయడానికి కూడా అధికారులు సన్నద్ధమవుతున్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడ కూడా పరీక్షా ఫలితాల విడుదలకు సంబంధించి కూడా ఆలస్యం కాకుండా చూడాలనేది కూడా ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వంశీకృష్ణ, మే 4, 5 తేదీల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ప్రధానంగా తెలుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము ఏదైతే 4, 5వ తేదీలలో పరీక్ష ఫలితాలను విడుదల చేయబోతున్నటువంటి నేపథ్యంలో కూడా తల్లిదండ్రులు కావచ్చు చాలా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు పడినటువంటి కష్టానికి సంబంధించి ఒక తొలిమెట్టుగా 10వ తరగతి పరీక్షలను భావిస్తా ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు కూడా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ప్రధానంగా ఫర్దర్ గా ఏ కోర్సులో చేర్పించాలి అనేది కూడా విద్యార్థుల ఫలితాలను బట్టి కూడా కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫర్దర్ గా ఏదైతే వచ్చే నెల 4, 5 తేదీలో కనుక ఈ యొక్క మూల్యాంకనం కంప్లీట్ అయ్యి పరీక్షా ఫలితాలు విడుదలైతే కనుక జూన్ లో ఇంటర్ ఏదైతే అడ్మిషన్స్ కి సంబంధించి కూడా ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా మొత్తం మీద ఆలస్యం కాకుండా పరీక్షా ఫలితాలు విడుదల కావాలని కూడా అటు తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుకుంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీకృష్ణ.